కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ యువజన విభాగం ఆందోళన చేపట్టింది. విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ జంక్షన్ వరకు వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డిఎస్సిలో భారీ అక్రమాలు ఉన్నాయని, జరిగిన అవినీతిపై సీబీఐ విచారణతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్సీ అని చెప్పేసి భుజాలు ఎగరేస్తా ఉన్నారు. అది మీ తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,75,000 సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా డిఎస్సీలో సుమారు 26,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. టీచింగ్ ఫీల్డ్ అంటే అమితమైన ప్రేమతో అమ్మఒడి లాంటి పథకాలని తీసుకొచ్చి వసతి దీవెన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వేల కోట్లు సంవత్సరం బడ్జెట్ లో సుమారు 26,000 కోట్ల రూపాయలు కేవలం టీచింగ్ ఫీల్డ్ కే, అంటే పిల్లల కోసమే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక డిఎస్సి, ఈ డిఎస్సి కూడా మేమే అనౌన్స్ చేసాం, దాన్ని వచ్చావు, దాన్నేమో రద్దు చేసావు, నీకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసుకున్నావు. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా 16,000 మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 3 లక్షల మందికి ఉసిరు పోసుకుంటున్నావు. ఎవరో 16,000 మందికి ఇచ్చేవాడు అంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రిజల్ట్ మాయం చేసావు, డేటా డిలీట్ చేసావు.